నేనంటే కూడా ఆయనకి ఎంతో ఇష్టం. ఎప్పుడు ఆయన ఒకటే మాట అనేవారు, శృతి నువ్వు ఎమ్మెల్యే అవ్వాలి, ప్రజలకి సేవ చేయాలి, అది నా కళ్ళారా చూడాలి అని. కానీ ఆయన కోరిక తీరకుండానే నన్ను వదిలి ఆయన వెళ్ళిపోయారు. ఆయన కోరిక తీర్చాల్సిన బాధ్యత నా మీద ఉంది. మరీ ముఖ్యంగా ఆయన కోసమే, ఆయన కోరిక కోసమే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. అబ్బబ్బబ్బబ్బా, ఏంటక్షరా దీని వేషాలు? వెయ్యని చెప్పాలని కాదు, ఇది వేదిక కూడా కాదు. ఎందుకో నా మనసుకి అనిపించి చెప్తున్నాను. వారి కోరిక తీరాలండి, అభ్యర్థిస్తున్నాను. మీ అందరి ఓటు నాకు వేయండి. ఎమ్మెల్యేగా నన్ను గెలిపించి మీ సేవలో ఈ జీవితాన్ని అంకితం చేసుకునే అవకాశం నాకు ఇవ్వండి. దీనికి అసలు ఇంగిత జ్ఞానమే లేదు, అంకితం చేసేస్తుందంట. ఇదంతా దాని అత్యాసండి. అందుకేనండి ఆయన చనిపోయిన రోజున ఆయన కోరికని మీతో పంచుకున్నాను. నన్ను ఎమ్మెల్యేని చేస్తే ఆయన ఆత్మతృప్తి చెంది శాంతిస్తుంది. మీరందరూ నాకు మాటిస్తారా? మీకే వేస్తామని చెప్పేట్టే ఉన్నారు. పిలిచిన ప్రోగ్రామ్ ఇదేనా? ఉండండి ఒక్క నిమిషం, చివర్లో చెడగొట్టడానికే ఉంటారు. ఏంటి ప్రోగ్రామ్ లేదా? అదే మెయిన్ అండి. ఉంది. కంటెస్టెంట్స్ అందరూ రెడీగా ఉండండి. నేను చెప్పింది కూడా మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ప్రోగ్రామ్ అమ్మా. సరే సరే సార్, స్టార్ట్ అవుతుంది. వీళ్ళని ముందు ఓడించి పంపిస్తే కానీ నా ప్లాన్ సక్సెస్ అవ్వదు. ఇప్పుడు మొదటి ప్రోగ్రామ్ ర్యాంప్ వాక్ స్టార్ట్ అవుతుంది. అందులో ఓడిపోయారని చెప్పించి వెనక్కి పంపించేస్తాను. ఇందులో విన్నర్స్ లూజర్స్ అనేది ఏది ఉండదు. జస్ట్ ఎంజాయ్. ఇది ముందు నేను డిజైన్ చేసింది చెప్పేసింది, దీనికి కూడా చెప్పలేదు కదా. ఇక నెక్స్ట్ పోటీలో పంపించాలి. వావ్, చాక్ డిజైన్ కేకా. ఇది కేక పోతే నవ్వుతారేమో అయ్యా. అబ్బే ఏమయ్యా, అవునయ్యోయ్, నవ్వుల పాలైపోతాం. నీ అమ్మ తోడు. మీ అమ్మ తోడుగా చెప్తున్నాను జాన్స్. క్లాప్స్ కొట్టపోతే, అవార్డులు రాకపోతే నన్ను అడగండి. అప్పలమ్మ రెడీ అయిపోతే ఇచ్చేస్తారా? ట్రెండ్ ఫాలో అయితే పోటీలో మీరే గెలుస్తారు. ట్రస్ట్ మీ యార్. ఈ కర్టెన్ టవల్ వేసుకొని వెళ్తేనా? ఉండవయ్యా, అవునులేవయ్యా. ఏమయ్యా, మనకి ట్రెండ్ గురించి తెలియదుగా. ఆ ట్రెండ్ ని జాక్ సెట్ చేసేవాడు. నమ్ముతాంలే నీ అమ్మతోడు. దాట్స్ గుడ్. ఓకే, నువ్వు చెప్పాక చూసుకుంటే స్టైల్ గానే ఉందిలే. ఏంటి శృతమ్మా, అక్షర వాళ్ళు రారు అన్నావు, వచ్చారు. ర్యాంప్ వాక్ కూడా చేశారు. నాకు తెలియకుండా జరిగిపోయిందిలేండి. ఇప్పుడు తెలిసింది కదా, ఉంచితే నీకే డేంజర్. మీ అమ్మతోడు. మేడం చెప్పండి మేడం. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. డౌట్ రాకుండా కలెక్టర్ స్టవ్ వర్క్ అవ్వకూడదు. ఓకే మేడం, స్టవ్ లోపల కరెంట్ సప్లై రాకుండా చేస్తాను. ఆన్ అయిన నిమిషానికే వర్క్ చేయదు. ఓకే ఓకే మేడం. అర్థమైంది. ఇందులో ఓడిపోతారు, ఇక్కడితో ఇక్కడుండకుండా వెళ్ళిపోతారు. ఎస్. పొమ్మనకుండానే పోండి అంటూ బాగానే పొగ పెట్టావు. మేమెళ్ళి గెలుస్తాం,
నీకేమో సింపతి ఓట్లు వస్తాయి మీ అమ్మ తోడు. మరి ఇంత అప్పు చేసి ఖర్చు పెట్టి వాళ్ళొచ్చి చెడగొడుతుంటే ఉండనిస్తానా? కొంచెం వేడవుతుంది, చూస్తూ ఉండండి. సరే అక్షర. ఇంకొంచెం వేయి. చాలా చాలు చాలు. షుగర్ అయినా వేయండి. మెల్లిగా అవుతుంది. One minute over. అది పని చేయదు కదా. సరిగా చేయండి. అక్షర, వేడి తగ్గిపోతుందేంటి? తగ్గిపోతుందా? మీరు క్విట్ అవుతారంటే వెళ్ళొచ్చు. సారీ. చిన్న బావా, మీరు రండి, మేము వచ్చేస్తాం. వద్దప్పు. అమ్మా, స్టవ్ అయితే మేము రీప్లేస్ చేయలేము. ఈ టైంలోపు ఎలాగైనా చేసేస్తాము అనుకుంటే మాత్రం మాకు నో అబ్జెక్షన్. మీ ఇష్టం. Twelve minutes. ఏమండి, అప్పుడు ఒకసారి ఇలాగే అయితే అమ్మ నేను ఒక కట్టెలు పోయి వెలిగించి చేశాను. అలాగే చేద్దాం. పిల్లల సంతోషం కోసమైనా ఓడిపోకూడదు. పద. పదండి. నీవే నువ్వు కానీ అది సేమియా సేమియావి. ఏమండి, ఓ 2 స్పూన్లు వేయండి. రెండా? ఏమయ్యా, చెంచాలు కదయ్యా. వెయ్యమనింది సేమియా. వేస్తాను. 11 minutes. ఎయ్యవయ్యా. త్వరగా చెయ్యి, వాళ్ళు గెలవకూడదు. వస్తారా? వేయినా? వేయండి. Five minutes gone. ఏ త్వరగా చేయవే బాబు. అయిపోతుంది. 9 minutes ఉంది. నెక్స్ట్ కాంటెస్ట్ కి కపుల్స్ అందరూ వచ్చేసారు కదా. ఓకే, ఇదే లాస్ట్ కాంటెస్ట్. ఈ కాంటెస్ట్ ఏంటంటే అదిగో ఆ జెండాలు కనిపిస్తున్నాయి కదండి. జంట జోడీగా వెళ్ళాలి. ఎవరైతే ఆ జెండా తీసుకుని మళ్ళీ ఇక్కడికి ముందుగా వస్తారో వాళ్ళే విన్నర్. ఓకే, కాకపోతే ఇక్కడ ఒక ఫన్ ఉంది. మీ కాలుని మీ పార్ట్నర్ కాలికి
మేము 3 వేస్తాం, అలానే పరిగెత్తాలి అక్కడి వరకు. తిరిగి ఎవరు ముందుగా వస్తారో ఆ కపులే విన్నర్. మరి స్టార్ట్ చేద్దామా? మేమే వస్తాం. లేదు, మా అరవింద్ అన్న వస్తారు. చిన్ని అరవింద్ అన్న మీరే ఫస్ట్ రావాలి. బానే ఉంది. అవును బిగ్ ఫ్రెండ్, మీరే ఫస్ట్ రావాలి. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఓకే, రెడీ? 1 2 3. ఈ ఫీలింగ్ బాగుంది అక్షర. ఏమండి? ఇక వెళ్ళలేవక్షరా. అనయ్య ఏమైంది? ఏం కాలేదు రాజేష్, మీరు పదండి. సరే. ఏమైందండి? ఏం కాలేదు అక్షర, పద అది ఏమండి? పద. ఏమైందండి? ఏం కాలేదు. ఏమైందండి? ఏం కాలేదు అక్షర, మనమే గెలుస్తాం. అరవింద్ ఫాస్ట్. బిగ్ ఫ్రెండ్ ఫాస్ట్. ఫాస్ట్. అరవింద్ అన్న ఫాస్ట్. అమ్మ ఫాస్ట్. బుజ్జి మమ్మీ ఫాస్ట్. ఏమైందండి? వాళ్ళు గెలవాలప్పు. అరవింద్ అన్న ఫాస్ట్. బుజ్జి మమ్మీ ఫాస్ట్. బిగ్ ఫ్రెండ్ ఫాస్ట్. ఫాస్ట్. సృష్టించైనా ఆతంకాలెన్నెదురైనా
గెలుచుకోవడం ఆనందమే. ఇంకా నాకెవరు బెస్ట్ కపుల్ అంటే బుజ్జమ్మ గారు, కాశీనాథ్ గారు. ఇప్పటికీ ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవం, ఎంతో ప్రేమ. వారు నడవలేని స్థితిలో ఉన్నా వారు అసహనానికి ఏనాడూ లోనవ్వలేదు. ప్రాణంగా చూసుకుంటారు. వాళ్ళ మధ్య చిన్న గొడవ కూడా లేదు. మంచి స్నేహితుల్లా ఉంటారు. ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అందుకే నాకు వాళ్ళే బెస్ట్ కపుల్స్. మీ కోఆర్డినేషన్ చూస్తుంటే మీరు అలాగే ఉన్నారు మేడం. బెస్ట్ కపుల్ మీరే మేడం. వాళ్ళకు కూడా అలానే అనిపించాల్సింది. పెళ్లి చేసుకోమని చెప్పేద్దాం, చేసేసుకుంటారు. ఇంకా తెలియదు కదా, ఇష్టపడదు ఏమంటారు, మెల్లగా చూసి చెప్దాం. ఓకే. హ్యాపీయా? ఈ ప్రోగ్రామ్ ని ఆద్యంతం ఆహ్లాదకరంగా నడిపించి ఇంత విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా వారి చివరి కోరిక నన్ను ఎమ్మెల్యే చేసి ఆయన ఆత్మకి శాంతి చేకూరుస్తారని ఆశిస్తున్నాను. మీకు ఎవరైతే మంచి పరిపాలన అందిస్తారో, ఎవరు న్యాయం చేస్తారో వారికే మీ అమూల్యమైన ఓటు వేయండి. ఈ అవకాశం మీకు మళ్ళీ 5 ఏళ్లకే వస్తుంది. అది ఆలోచించుకోండి. వేస్ట్ చేసుకుని తర్వాత బాధపడకండి. చెప్పు చెప్పు, నువ్వెంతైనా చెప్పుకో. నేనిచ్చే చీర నోట్లు చూసి గెలిపిస్తే ఇంకెంత చేస్తుందో అని చెప్పి నన్నే గెలిపిస్తారు. వీళ్ల నాడి నాకు తెలీదా? అది పట్టుకుంటానే. సరే, మీకే అనిపిస్తుంది. నా అక్కల్లారా, నా చెల్లెల్లారా, నా చిరుకానుకని తీసుకుని వెళ్ళండి. రండి. రండి, తీసుకోండి. ఇచ్చేస్తుంది అక్షర. ఇప్పుడు ఒక వాయిస్ వినిపిస్తుంది, చూడండి. ఆగండి 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 ఆగండి. ఏమయ్యా, ఇలాగైనా ఓట్లు లాగుద్ది అనుకుంటే మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెట్టినట్టుందిగా. ఏదో ఫిట్టింగ్ పెట్టినట్టే ఉందయ్యా. ఏంటెస్ఐ, ఇక్కడ ఏం అన్యాయం జరిగిపోతుందని ఆపారు? నా అక్కలకి చెల్లెలకి చీరలు కూడా పంచకూడదా? ఎలక్షన్ కోడ్ ఉంది మేడం. అయితే చీరలు పంచడానికి ఏమైందండి? ఒకసారి ఇలా ఇవ్వండి. ఏంటి మేడం ఇది? ఈ ప్రోగ్రాం మీరు ప్రోటోకాల్ కి విరుద్ధంగా చేస్తున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది మేడం. అంటే అది ఇదిగో ఎస్ఐ, అధికారం చూపిస్తున్నారా? నేను అధికారంలోకి వచ్చాక చూసుకోండి. ఇలాంటి బెదిరింపులకు పాల్పడకూడదు మేడం. వద్దు. ఏంటొద్దు? ఏంటొద్దు? నువ్వు ఓటుకి నోటుతో తెగబడి దొరికినా ఏమనకూడదా? ఓట్లు లాగడానికి ఇదో న్యూ ట్రెండ్ కి తెరతీశావని ఇక్కడ అందరికీ అర్థమైంది. సింపతిని అడ్డు పెట్టుకుని ఓట్లు లాగాలని చూడడం ఒక తప్పు. ఇలా పంచి ఓటర్లని ప్రలోభ పెట్టాలని చూడడం మరో తప్పు. టోనీ గారు, మీరెక్కడున్నారు? సాయంత్రం ఫ్లైట్ కి లండన్ వెళ్తున్నాను.
ఆ ప్రిపరేషన్లో ఉన్నాను. అవునా, నాకు అర్జెంటుగా 1కి 2 కావాలండి. డోంట్ వరీ భూపతి, నో టెన్షన్. నీకు ఇచ్చే వెళ్తా. ఎంత రెడీ చేసుకున్నారు? బ్యాంక్ వెళ్ళి తేవాలి. 10 కోట్లు. అంత అంటే కష్టమా టోనీ భయ్యా? అనానా నో 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 నో, మాక్సిమం మనకి 100 crores ట్రాన్స్ఫర్ అవుతుంది. 10 కదా, చేసేద్దాం. అయితే నాకు 20 వస్తుందిగా? యా. మీకేమన్నా ఇవ్వాలా టోనీ భయ్యా? భూపతి, ఐఎమ్ నంబర్ 1. నాకే ఇచ్చేస్తావా? సారీ టోనీ భయ్యా. నీకంతగా ఇవ్వాలనుకుంటే సోముకి 1 కోటి ఇవ్వు. చిల్లర ఖర్చులకి వాడుకుంటాడు. ఆ 1 కూడా 2 ఇచ్చేస్తాలే. అమ్మయ్యా, ఊరికే 1 కోటి ఇవ్వాలా అనుకున్నా. లాస్ లేదులే. భూపతి, ఈ విషయం ఎవరికి చెప్పదు. అదేంటి టోనీ భయ్యా, మల్టీ మిలియనర్ల స్థానంలో నేను ఒకని కదా. మీ తర్వాత నంబర్ 2 అవ్వాలనుకుంటున్నాను. అలా అని అందరికి చెప్తానా టోనీ భయ్యా? స్మార్ట్ బాయ్. ప్లేస్ పంపుతాను, అక్కడ వెయిట్ చేయండి, మేము వస్తాం. ఓకే టోనీ భయ్యా, థ్యాంక్ యూ. వెల్కమ్ భూపతి. అలాగే అండి. 11 కోట్లు రా. ఈ దొంగ నోట్ల బిజినెస్ చేయక్కర్లేదు. ఈ ఒక్క బకరాతో మనం సెటిల్డ్. పజ్జాను, బ్యాంక్ వెళ్ళి 11 తీసుకొచ్చి 22 తెచ్చేసుకుందాం. అమ్మో ఏమయ్యో, శృతికి అందులోంచి 10 ఇచ్చి దాని మీద ఎంతో కొంత వడ్డీ లాగుదాం. వడ్డీ ఎందుకు వదులుకోవాలి? కాంట్రాక్ట్లే వడ్డీ. ఇవన్నీ ఒరిజినల్వే అండి. ఇంత డబ్బు మీకెక్కడిది? హవాలా కూడా చేస్తున్నారా? లేదు మేడం, ఇవన్నీ మావే. మరెలా వచ్చాయి? దొంగతనం చేశారా? ఎవరి దగ్గర కాజేశారు చెప్పండ్రా, లేదంటే చెప్తానా చెప్పు. భూపతి అని ఒకడున్నాడన్నా. $11 కోట్లు ఇచ్చి 22 కోట్లు తీసుకెళ్లాడన్నా. ఇదెన్నోసారి? మొదటిసారి మేడం. ఆ దొంగ కేడీగాడు దొంగ నోట్ల చెలామణికి దిగాడన్నమాట. అక్షరా, సాగనిస్తామా? ఆదిలోనే తుంచేయము. ఆ నోట్లతో ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి అన్నాడండి. చెప్పేసే కదండి, మమ్మల్ని వదిలేయండి. వదిలేనా? ఇలాంటి విధవల్ని వదలకండి మేడం. సమస్య లేదు, వదలాల్సిన చోటే వదులుతాం. ఏమండి, పారిపోతారు. వీళ్ళని కట్టేసి కారులో పడేయండి. ఇంకోసారి చేయమన్నా, ప్లీజ్ వదిలేనా? మీలాంటి వాళ్ళని నమ్మేదెవర్రా? నోర్మోయండి. హలో మేడం. ప్రమోద్ ఎక్కడున్నారు? స్టేషన్లోనే ఉన్నాను మేడం. రాములపాలెం దగ్గరలోనే దొంగ నోట్ల ముఠా దొరికింది. ఇంకో తిమ్మింగలము తయారవుతుంది. దాన్ని పట్టుకుని జైల్లో వేయాలి. ఇమీడియట్ గా వచ్చేయండి. ఏంటి నెల రోజుల్లో మనల్నే రోడ్డున పడేస్తుందంట. ఈ నెలలో వాళ్ళు నడిచే రోడ్డును కూడా మనమే కొనేస్తాం. మీకా రోడ్డు కూడా డౌటే. జాను, ఆ టోనీ గాడిని కూడా నెట్టేసి నేనే నంబర్ 1 అవుతాను. మనల్ని ఆపేదేవడు? డ్రైవర్, ఆ వెహికల్ ని క్రాస్ చేయండి. ఏమయ్యా, వచ్చేస్తుందయ్యా. అక్షరా, వీళ్ళేంటే మన వెనక వస్తున్నారు? ఏమయ్యా, ఎవరికి తెలుసు? తెలిసిపోయిందేమోనయ్యా. హోటల్లో కనిపెట్టలేకపోయిందిగా. కరెక్టే, మరి దేనికి వస్తుంది? దేనికో ఆపి ఇంత డబ్బు చూసిందంటే సీజ్ చేసేస్తుందేమోనయ్యా. లెక్కలు చూపించడానికి కూడా మన దగ్గర 11 కోట్లకు ఉండవు కదా. అవునే, మనం ఎందుకు వదులుకోవాలి? స్పీడ్ తగ్గేదే లేదు. పెంచు.
వచ్చేస్తుందయ్యా. అమ్మో, ఇది మన డబ్బు. కానిస్టేబుల్ ఓపెన్ చేయండి. ఇదే ఎవిడెన్స్. ఈ డబ్బిచ్చి ఆ డబ్బు తీసుకొచ్చారని చెప్పారు కాదా? ఏం చెప్పాలి? కాదు అంటే 11 కోట్లు పోతాయే. అవును అంటే జైలుకు పోతాం. చేతిలో చిప్ప కూడా ఇంకా. అయ్యో, ఎస్ఐ గారు, వీరేదో ఆలోచిస్తున్నట్టున్నారు. తేలితే అప్పుడు తీసుకెళ్దురు గాని. ఆ డబ్బు మాది కాదు. కాదా? 11 కోట్లు కాదని ఒక్క మాటతో వదిలేసుకుంటావా? అవునని చెప్పి ఊచల్లెక్క పెట్టుకున్నా ఏంటి? ఫిక్సా? కాదు, మాది కాదు. ఓకే. అమ్మయ్యా, ఇవెలాగో ఉన్నాయిగా దొంగ నోట్లు. ఎలాగోలా పట్టుకెళ్ళి శృతికి సేల్ చేసేలా చేస్తా. అమ్మా, మరి అవెక్కడికి తీసుకుని వెళ్తున్నారు? చెప్పాం కదా అవసరం పడ్డాయి అందుకని. అదే 22 కోట్లు. ఆ అవసరం ఏంటి? చెప్పాలి. అవి మా పర్సనల్ అమ్మా. అయినా దొంగ నోట్లని తెలిసింది కదా, మేమేం చేసుకుంటాం? ఎక్కడికో తీసుకెళ్లి దూరంగా పడేస్తాం. అంతేకాని చెప్పరు. ఏంటి దౌర్జన్యం? నా సెల్ ఇవ్వలుడు. అక్కడ వేయండి. రామారావు ఇంకా రాలేదేంటి? నమస్తే మేడం. నమస్తే.
పరిమళ గారు శృతి గారి మీద 7,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తప్పకుండా మేడం. పరిమళ, ఎక్కడికి వెళ్ళావు? ఏమైంది? ఈ భూపతి ఈ శృతితో చేతులు కలిపి నాకు మత్తు మందిచ్చి రాకుండా చేశారు. ఏయ్, నేనేం చేయలేదు. మీరు నిజాలు ఎప్పుడు చెప్పారని అయినా ఇంతకు తెగిస్తారా? ఆగండి, మీ అందరి సంగతి తేలుస్తాను. 4వ దశ కౌంటింగ్ పూర్తయింది. శృతి గారిపై పరిమళ గారు 10,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎస్, కంగ్రాట్స్ పరిమళ. అన్యాయం చిత్తుగా ఓడింది, న్యాయమే గెలిచింది. ఇంకా మీరు చేసిన దానికి శిక్ష అనుభవించండి. మన ఓట్లు దాని ఓట్లు తప్ప ఇంకేం పడేటట్టు కనపడట్లేదయ్యా. అవునే, పరిమళం రాకుండా అంతా చేసి వేస్ట్ అయ్యేటట్టుంది. ఎమ్మెల్యే అయ్యాక మనకి పోయిన 11 కోట్లు పిండొచ్చు అనుకుంటే ఇది అసలు అయ్యేలానే లేదయ్యా. కర్మ. అప్పో, చిన్నక్క ఆ గదిలోనే ఉన్నాడు. పద. రామారావు, 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 రామారావు. చిన్నక్క ప్రాణాలతోనే ఉన్నాడప్పు. ఇది ఖచ్చితంగా భూపతి పని. ఎలక్షన్స్ లో పాల్గొనకూడదని శృతిని గెలిపించాలని చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో రామారావే గెలిచి తీరాలి. వాళ్ళాటలు సాగనివ్వను. ఏదో మత్తు మందిచ్చినట్టున్నాడు. ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్దాం. అప్పు పట్టుకో. రే, అక్షర ఎక్కడికో వెళ్ళింది. ఇదే మంచి సమయం. వెళ్ళి మన దున్నపోతు గుర్తుకి నొక్కేయండి. అలాగే మేడం. అలాగే అని ఇక్కడే ఉంటారేంట్రా? పోలీసులు దూరంగానే ఉన్నారు. పొండి, లేదంటే మనం గెలం. పొండి, వెళ్ళండి. రేయ్, కాసేపు సైలెంట్ గా ఉండరా. రేయ్, మనం ఓట్లేద్దాం పదండ్రా. రేయ్, మేడం. ఓ, రండి సాయి గారు. నమస్తే మేడం. నమస్తే అత్తయ్య గారు. ఈయన సాయి గారు. నమస్తే అమ్మా. నమస్కారం అండి. రెస్టారెంట్ ఒకటి రన్ చేస్తున్నారు. బర్కర్స్ ఎవరు దొరక్క ఎవరికైనా లీజ్ కిద్దామని అనుకుంటున్నారు. అది తెలిసి మనం తీసుకుందామని రమ్మన్నాను. మనమా? మనకి చిన్న హోటల్ అయినా బిజినెస్ బాగా జరుగుతుందిగా అత్తయ్య గారు.
మనం దూరంగా వెళ్ళినా మనం చేసే టేస్ట్ కి ఎంత దూరమైనా వస్తారు అత్తయ్య గారు. హోటల్ బిజినెస్ లో అదొకటి ఉంది. అది ఇంకా పెద్ద హోటల్ కాబట్టి అక్కడ బిజినెస్ ని ఇంకా పెంచుకోవచ్చు. కరెక్ట్ అక్షర, మంచి ఆలోచన. ఎలాగో మనకి పార్సిల్ ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి. లుక్ మారితే వచ్చి తినేవాళ్ళు ఎక్కువ అవుతారు. ఏమంటారు అత్తయ్య గారు? ఏమంటానమ్మా, తీసుకుందా. సాయి గారు, రేపు మంచి రోజు. రేపటి నుంచే మేము లీజుకి తీసుకుంటాము. అలాగే మేడం, ఇప్పుడే వెళ్ళి క్లీన్ చేసి నీట్గా రెడీ చేసి రేపు మీకు అప్పచెపుతాను. సరే, రేపే మీరు ఓపెనింగ్ పెట్టుకోండి. అలాగే. వస్తానండి. వస్తానమ్మా. అలాగేనండి. ఉంటాను సార్. సరే అండి. మొత్తానికి మనం ఒక్కో మెట్టు ఎక్కుతున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలి అత్తయ్య గారు. అందులో ఇంకా డౌటే లేదక్షర. అవునక్షర, రామారావు పరిస్థితి ఏంటి? డాక్టర్ గారితో మాట్లాడానండి. స్పృహలోకి వచ్చాడంట. బాగున్నాడు. రామారావుతో కూడా మాట్లాడాను. డైరెక్టర్ గారు, రామారావు, నిజంగా ఇలా జరుగుతుందనుకోలేదు. మత్తు మందిచ్చి దెబ్బ కొట్టారు. అదే గెలిచిందట్టుగా. లేదు రామారావు, అక్కడ రిగ్గింగ్ జరిగింది. దాన్ని ఎలాగైనా ఎదుర్కోవాలి. దాన్ని ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారమే కానివ్వకూడదు.